సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ఇటు దివ్యాంగులకు కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు ప్రత్యేక క్యూ లైన్లు, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు, నీళ్లు కావచ్చు, ఇతర సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, అప్డేట్స్ ఏంటి? ఏం చెప్తున్నారు అక్కడికి వచ్చినటువంటి ప్రజావాణిలో ఉన్నటువంటి ప్రజలు? ఎస్ పవన్, ప్రజావాణి ఉదయమే ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ఈ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్కి వస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వీరంతా కూడా వస్తున్నారు. వాస్తవానికి 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ప్రజాభవన్లో విడతలు స్వీకరించాలంటూ కూడా భావించినప్పటికీ కూడాను కానీ ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచే ప్రారంభించారు. ఉదయం నుంచి అప్పటికే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రజాభవన్లో సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన వారందరి దగ్గర నుంచి వినతులు స్వీకరించి వారికి అక్నాలజ్మెంట్ ఇచ్చి పంపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రజాభవన్ ముందు భాగం అంతా కూడా పూర్తి స్థాయిలో జనసంద్రంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. మొత్తం వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకోవడానికి వీళ్ళంతా కూడా వచ్చారు. ప్రధానంగా 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా సమస్యలు స్వీకరించాలంటూ కూడా ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లను కూడా చేసింది. కానీ వచ్చేటటువంటి జనాల సంఖ్య ఎక్కువగా ఉంది. వచ్చేటటువంటి జనాల సంఖ్య రష్ కూడా ఎక్కువగా ఉంది. ఆ గత వారం జరిగినటువంటి ప్రజావాణిలో కిలోమీటర్ల మేర క్యూ నిల్చున్నటువంటి నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదంటూ కూడా భావించినటువంటి అధికారులు ఈసారి త్వరగానే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే ఉదయం 6 గంటల నుంచే ప్రజావాణి కార్యక్రమం మొదలైనట్టుగా తెలుస్తోంది. అయితే చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని 10 గంటల లోపు మాత్రమే లోపలికి అనుమతిస్తామంటూ ఇప్పటికే అధికారులు చెప్పారు. 10 గంటల తర్వాత ఎవరైతే వస్తారో వారిని ప్రజావాణి కార్యక్రమంలోకి అనుమతించబోమంటూ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తాము వినతులు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కోల్పోతామేమో అన్న భావన నేపథ్యంలో చాలామంది ముందుగానే ఈ యొక్క కార్యక్రమం కోసం చేరుకున్నారు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల్లో బస్ చేస్తే కొంతమంది ఇక్కడే ఎక్కడో తలదాచుకున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపించాయి. మరోవైపు చాలామంది కూడా తెల్లవారుజామున వచ్చి ఇక్కడే పడిగాపులు కాచినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. సో మొత్తానికి ఇప్పటికే చాలా వరకు కూడా జనాలు లోపలికి వెళ్ళి తమ సమస్యలను వినతుల రూపంలో ఇచ్చి బయటికి వస్తూ ఉన్నారు. మరోవైపు వయోవృద్ధులు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. వికలాంగులు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. వారిని లోపలికి తీసుకుని వెళ్ళడానికి ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లను చేశారు అధికారులు. వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ లాంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళందరిలో కూడా ఒక ఆశాభావం కనిపిస్తుంది. ప్రజావాణికి వచ్చి సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు ఇస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందామన్న భావన కావచ్చు, లేదంటే ఇటు ధరణిలో సమస్యలు కావచ్చు, ఇవే ఎక్కువగా ప్రస్తావనకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అట్లాగే స్టాల్స్, అంటే ఈ వినతులు తీసుకోవడానికి ఎన్ని స్టాల్స్ ఏర్పాట్లు చేస్తారు? దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏంటి? ఎస్, మీరు అన్నట్టు ప్రధానంగా కూడా ఎక్కువగా ధరణికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ప్రధానంగా వీటన్నిటి ఈ యొక్క అన్ని సమస్యల మీద ప్రధానంగా వీరంతా ఎక్కువ శాతం వస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటూ కూడా కొంతమంది వస్తే, చాలా కాలంగా తాము నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తే తమకి ఇప్పటి వరకు కూడా కనీసం బెడ్రూమ్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదంటూ కూడా చాలా మంది కూడా ఇవే తరహా వినతులను ఇవ్వడానికి వీరంతా వస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా సింహభాగం వినతులన్నీ కూడా భూ సమస్యలే అంటూ కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక గతంలో చాలా తక్కువ స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈసారి వచ్చేటటువంటి రష్ ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేటటువంటి జనాల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో, సో ఇంకా ఇచ్చేటటువంటి వినతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఈసారి స్టాల్స్ కూడా భారీగా పెంచినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదే సందర్భంలో వెంటనే ఈ యొక్క వినతులు ఇచ్చి బయటకు వస్తున్నటువంటి నేపథ్యాలు కూడా ఉన్నాయి. సో వాస్తవానికి గతంలో 10 లోపే స్టాల్స్ ఉన్నాయి. కానీ ఈసారి అందుకు డబల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు డబల్ చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వారి వినతులు త్వరగా తీసుకోవడం, వారిని మళ్ళీ లోపలికి పంపించడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మన దగ్గర ఒక పర్సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మేము చిలకల కూడా పిఎస్ నుంచి వచ్చినాం సార్. మీ ఏబిఎన్ వాళ్ళే మాకు సాయం చేసిన అది కూడా ఉంది. మా పాప 2006లో ఈమె ఎత్తుకెళ్ళి అమ్ముకున్నది. ఈమె అమ్ముకున్నది సార్. ఇంకా వాళ్ళను పిలుచుకొచ్చి వాళ్ళకేమో రాసమర్యాదలు, ఈమె అమ్మినామే, వీళ్ళు కొన్నవాళ్ళు, మా పాపను కొన్నామే వీళ్ళు, అమ్మినోళ్ళు వీళ్ళు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో పిలిపించి ఏం చేస్తారు, ఇంకో మమ్మల్ని ఇక్కడ బయట నిల్చోబెట్టి, మమ్మల్ని ఏమో బయట వెహికల్స్ కాడ నిలబెట్టి సిఐ ఏమంటాడంటే, మీ పాపను గొప్ప ఇంట్లో ఇచ్చింది, మీ పాప బాగా చదువుకుంటుంది, నువ్వు చదివించగలుగుతావు అంటే చదివించలేమా? గవర్నమెంట్ స్కూల్లోనే, గవర్నమెంట్ కాలేజీలోనే చదివించుకుంటాం కదా సార్. నీ పాప పెళ్లి చేయలేవు నువ్వు అంటే, చేయలేనంటే నా ఉన్న ఇల్లు అమ్ముకొని చేసుకుంటా. అది ఇప్పుడు బీద వాళ్ళ పిల్లల్ని ధనవంతులకు ఇచ్చే రూల్స్ ఏదైనా ఉందా?
ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కనిపెట్టింది లేదు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కనిపెట్టింది లేదు. ఇప్పుడు మాకు న్యాయం అనేది చేయాలి కదా సార్. ఇప్పుడు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, హాస్పిటల్లో పుట్టింది, మా పాప సర్టిఫికెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మాకు న్యాయం చేయవలసింది పోయి ఎప్పుడు తీసుకెళ్లారు పాపను? ఎప్పుడు తీసుకెళ్లారు? ఇప్పుడు 2006లో ఆమె ఏం చేసిందంటే, ఈమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పోయినప్పుడు బాబును పాపను చూసుకుంటానని చెప్పి ఆయమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చి పంపించి వేరే వాళ్ళని ఇదివరకు గతంలో నీ మీద దాడి చేశారు కదా వాళ్ళు ఎత్తుకెళ్ళిరని చెప్తుంది. ఈమె పైన దాడి జరిగి ఉండే సార్, మా మిస్సెస్ పైన బంగారం ఇవన్నీ తీసుకుని ఉండే, వాళ్ళు ఎత్తుకెళ్ళిరంటే ఈమె తోడుంది కనుక మేము నమ్మినాము. ఇప్పుడు ఆమెనే అమ్ముకున్నది, ఆమెను ఎత్తుకెళ్ళిందని తెలిసినాక మేము పోలీసులను ఆశ్రయించినాము. పోలీసులు మాకు న్యాయం చేయాలి కదా. న్యాయం చేయకుండా ఏమంటారంటే, నీ కూతుర్ని గొప్ప ఇంట్లో ఇచ్చింది, నీ కూతురు మంచి భవిష్యత్తులో ఉంది అంటే, నీ కూతురేమో మీ కాడికి వస్తే నీ కూతురేమని చేసుకొని చచ్చిపోతుంటే మేము చచ్చిపోవాలని అడిగితే, వద్దు మీకు సోమవారం న్యాయం చేస్తానంటే ఇంతవరకు న్యాయం లేదు, ఫోన్ లేదు, డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఇదండి మొత్తానికి వివిధ రకాల సమస్యలను తమకు సంబంధించిన సమస్యలను ఇటు ప్రభుత్వ అధికారుల ముందు విన్నవించుకోవడానికి వీరంతా కూడా వస్తూ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చాము. మా భూ కబ్జా వేరేటోళ్ళు చేసుకున్నారు. మాకు మా భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది 2 నెలల కింద. మాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి పోయినాము. మీరు ఎక్కడో చచ్చిపోతే ఇక్కడ తీసుకొస్తే మేము ఏం చేయలేమమ్మా, మేము కేసు కొట్టేస్తామని కేసు తీసుకున్నారు, కేసు కొట్టేశారు. మాకు న్యాయం జరగాలని సీఎం దగ్గరికి వచ్చామండి. మాది మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దేనికోసం వచ్చారు? మేము పింఛన్ కొరకు వచ్చాను, వికలాంగుల పింఛన్ కొరకు వచ్చాను. అప్లికేషన్ ఇచ్చినాము. ఇప్పుడు మాకు 10 సంవత్సరాలు అయితే కాలేరిగి మమ్మల్ని ఈ వరకు ఎవరు పట్టించుకోలేదు, మాకు పింఛన్ మంజూరు చేయలేదు. ఇప్పుడు మేము ఇంట్లో అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు పింఛన్ కావాలని మేము కోరుకుంటాం. అంతకుముందు పింఛన్ కోసం తిరిగాము, క్యాంపస్ సదరన్ క్యాంపస్ తిరిగినాము, అప్లికేషన్లు పెట్టినాము, ఎవరు పట్టించుకోలేదు. ఇక పట్టించుకోకపోతే ఇక్కడికి వచ్చాను సార్. వాళ్ళకు తెలిసిన వాళ్ళకే ఇత్తులు పింఛన్లు, ఇక వాటిలోనే ఎవరు పట్టించుకుంటలేరు, అందుకే ఇక్కడికి వచ్చినాం మేము. మొత్తానికి ప్రజావాణిలో తమ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనే భావన అందరిలో కనిపిస్తోంది. ఒకరు తమ భూమిని మరొకరు కబ్జా చేశారంటూ ఒకరు వస్తే, మరికొంతమంది మాత్రం తమకు సంబంధించినటువంటి పెన్షన్లు రావడం లేదు, చాలాసార్లు తాము కంప్లైంట్స్ చేసినప్పటికీ లేకపోతే పలుమార్లు పెన్షన్ల కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ కూడాను ఎక్కడ కూడా తమకు సంబంధించిన సమస్య పరిష్కారం కాలేదంటేనే చెబుతూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. వీరంతా కూడా వివిధ సమస్యల నిమిత్తం ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చినటువంటి వారే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న వారే. లోపల దరఖాస్తులు ఇచ్చిన తర్వాత, వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడడానికి లేకపోతే మీడియా ముందు కూడా తమ సమస్యను వెళ్ళబోసుకోవడానికి వీరంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ తమ సమస్యకు ఒక స్పష్టమైనటువంటి పరిష్కారం లభిస్తుందనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. ఇక వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత వారి పేరిట ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది, ఒక రిజిస్ట్రేషన్ ఐడి క్రియేట్ అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యనైతే వీరు ఒక సమస్యనైతే వినతి పత్రం కింద ఇచ్చారో అందుకు అనుగుణంగానే ఆ డిపార్ట్మెంట్కు ఆ సమస్య బదిలీ అవుతూ వారి పేరు మీద ఒక రిజిస్ట్రేషన్ ఐడి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క రిజిస్ట్రేషన్ క్లియర్ అయిందా లేదా, లేకపోతే ఆ సమస్య క్లియర్ అయిందా లేదా అని తెలుసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంటుందంటూ చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఉదయం నుంచి కూడా నిర్విరామంగా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడాను ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి మరి కాసేపట్లో రాబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.